అన్న చెప్పండి అన్న, మీ సమస్య ఏంది, ఎందుకు వచ్చిర్రు ఇంత దూరం నుంచి తిప్పాలా, అసలు అక్కడ ఏంది తెలుసుకుందాము. పొంగడి శ్రీధర్ అండి, ఆటో డ్రైవర్ నా భూమి మా తల్లిదండ్రులు కొన్నారు 85లో 1985లో కొన్నారు. ఆ భూమి అప్పుడు అడిగి మొత్తం గుట్టలు ఉండే కొనుక్కున్నాం. అప్పుడు ఆ తర్వాత మేము 2010 గుర్తు చేసుకుంటే గుండాయిజం చేసిడు, గుండాయిజం కొట్టాడలు మా గుడ్డలు కొనుగొట్టారు. మేము కోర్టుల చుట్టూ తిరిగాము. అందుకే అన్ని మా ఫేవర్లో ఉన్నాయి. సిటీ నిర్మాత 2002 రిజిస్టర్ ఆఫీస్కు, మున్సిపల్ ఆఫీస్కు, డీజీపీ, కమిషనర్ ఆఫీస్కు, ఇన్ఛార్జీకి అందరికి ఇచ్చాము. ఇంతవరకు మాకు ఏం స్పందనే లేదు. ఇలా అయితే పేదవాళ్ళు తొక్కేస్తూ ఉండవాళ్ళు పైకి వేస్తున్నారు. ఇందులో భూమిలో ఆ భూమి వాల్యూ 1200 కోట్ల వాల్యూ, భూమి గవర్నమెంట్ వాల్యూ 700 కోట్లు. ఇందులో ఎంతమంది పెత్తనం ఉంది, ఎంతమంది మినిస్టర్లు చేయండి, ఎవరు ఇక్కడ గుండాయిజం చేసుకుంటారు. పేదవాళ్ళని తొక్కేస్తున్నాం. పేదవాళ్ళని పట్టించుకోవడం దిగ్గలేడు. మాకు దేవుడు లాంటి రేవంత్ రెడ్డి ఆయన పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని ఇక్కడ ప్రజావానికి వచ్చాము. 25 సంవత్సరాలు తిరుగుతున్నాం. మరి దయచేసి మా భూమి మాకు ఇప్పించాలని మేము కోరుతున్నాం. మాకు దగ్గర డబ్బు లేదు, కోర్టులకు వెళ్ళడానికి మేము అలిసిపోయినాం. తిరిగి అన్ని మినిస్టర్ దగ్గర 25 సంవత్సరాలు మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్, ఈసీ, కాళికాయలు డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉన్నాయి మా దగ్గర. 85లో కొనుక్కున్నాం. సినీ నిర్మాత సీకేఆర్ అయిన డాక్యుమెంట్స్ ఉంటే ఇంటికి రావచ్చు కదా. ఆ పోలీసులను పట్టుకుని పోలీసులకు డిపార్ట్మెంట్కి ఏం చూపిస్తున్నాడు. అక్కడ పోగానే అక్కడ కేసు బుక్ చేపిస్తున్నాడు. కేసు చూసి తిరగాలన్నా, మా భూమి చూసి తిరగాలన్నా, కష్టం చేసుకొని తిరగాలన్నా. మాకు పిల్లలు ఉన్నారు, మాకు కష్టం చేసుకోవాలి. ఆటో నడిపించుకుంటే మాకు వెళ్తుంది. కనీసం మీరు మీరాన్ని పట్టించుకోండి. రేవంత్ సీఎం గారు అది కళ్యాణ్ ఎవరు ఎక్కడ వాడు హైదరాబాద్ ఎక్కడ పడితే భూమి తప్పు చేసి ఆయన తక్షణమే మీద చర్య తీసుకుంటామని మేము కోరుతున్నాం. తెలంగాణ